అందుకే కాబోలు భారతీయుల మల విసర్జనపై ఆమెకంత ధ్యాస. చూశారుగా ఆ మ్యాంగో సెగ్మెంట్‌లో ఆవిడ చూపిన వికారం. ఆవిడ ఎంత డోక్కున్నా, ఎంత అరిచి గీపెట్టుకున్నా ఆ బంగినపల్లి మామిడి పండు ఎక్కడికి వెళ్ళదు. ఇండియాలో పండుతూనే ఉంటుంది. ఆ రుచి మరిగిన వాళ్ళు ఎప్పుడూ తింటూనే ఉంటారు. క్రై మోర్ సరా. ఐరానికల్లీ మన హక్కులు కాదనే హక్కు సరాకి గాని, ఆవిడ గారి మొగుడికి గాని లేదు. సరా గంజాలస్ గారి మ్యాంగో మెల్ట్ డౌన్ ని ఎద్దేవా చేస్తూ నేను పెడుతున్న వీడియో సిరీస్ లో ఇది 4వది ఆఖరి భాగం అండి. ఇది ఇకపై వ్యంగ్య విశ్లేషణ ఉండదు. ఈ వీడియోలో సీరియస్ గా చెప్తున్నాను, సూటిగా చెప్తున్నాను, కొంచెం ఘాటుగా, నాటుకునేలా చెప్తున్నాను. ఒక ముఖ్య విషయం, ఇది పిల్లల భాష కాదు. ఒకవేళ పిల్లలు పక్కనే ఉంటే జాగ్రత్త పడండి. బై ద వే, ఇంతకు ముందు పెట్టిన 2 వీడియోల్లో అంటే పార్ట్ 1, పార్ట్ 2లో చెప్పాను. ఇది 3 పార్ట్ల సిరీస్ అని చెప్పాను. ఓకే. ఐ లైడ్. అబద్ధం చెప్పాను. ఏం లేదండి, చాలా రాసుకున్నాను. అది 3 భాగాల్లో కుదించడం కుదరలేదు. అందుకనే 4వ భాగం. 3వ భాగం ఇంకా రికార్డ్ చేయలేదు. సో దట్ విల్ కమ్ లేటర్. ఈ వీడియోలో నా మెయిన్ ఫోకస్ ఏంటంటే, ఇండియన్ డయాస్పోరాతో ఒక మనసు విప్పి మాట్లాడుకోవటం. క్యాండిడ్ కాన్వర్సేషన్ అబౌట్ యాంటీ ఇండియన్ హేట్. అందుకు ఉపోద్ఘాతంగా ఈ ఉదాహరణ ఇస్తాను. కేలీ మ్యాకినేని పేరు విని ఉంటారు. ట్రంప్ 1.0లో చివరిలో అంటే January 6, 2021 దాడులు జరిగినప్పుడు, టెర్రరిస్టులు అమెరికన్ క్యాపిటల్ మీద దాడి చేసినప్పుడు ట్రంప్‌కి ప్రెస్ సెక్రటరీ. ఇప్పుడు ఫాక్స్ న్యూస్ లో పనిచేస్తుంది. ఆవిడ ఇటీవల ఈ రిపోర్ట్ చూపించింది. Holders since 2015. Over 70% came from India and nearly 12% from China. And when you zoom in on this map you're looking at, you can see where most are being hired. The dark red spots show a high density of H-1B visa holders. And now we're learning more about the fraud within the program. One former official tells Newsweek that up to 90% of applications, 90% from India, contain fraudulent documents or involve unqualified applicants. And finance law enforcement in India claim it has uncovered a network of universities that produce fake degrees which were possibly used to obtain these high-skilled H-1B visas, including one school which allegedly stole over 36,000 fake degrees, sold, I should say. It cost as little as $1,400 for one of those. And while these are supposed to be high-skilled employees, during almost all of Biden's time in office, 83% got junior or entry-level positions. And now Texas is taking action, cracking down on those abusing the program. ఆ రిపోర్ట్లో ఉన్నదంతా నిజమైతే అది నిజంగా సంచలనమైన ఒక వార్త, పెద్ద వార్త, చిన్న వార్త కూడా కాదు. కానీ అందులో నిజం 0.5%, వక్రీకరణ 99.5%. ఆ నిజాలేంటో పరిశీలిద్దాం. ఫాక్స్, న్యూస్ మ్యాక్స్ లాంటి కన్జర్వేటివ్ మీడియా ఇండియాలోని ఒక స్థానిక ఫేక్ డిగ్రీ స్కామ్ ను 20 ఏళ్ల క్రితం నాటి పాత కథలను ఆయుధంగా మలుస్తుంది. ఇప్పుడు ఆ రిపోర్ట్లో చెప్పినట్టుగా దాన్ని కానీ మీరు పరిశీలిస్తే H-1B వీసాలో 80-90% మోసం జరుగుతుందని ఫాక్స్ అంటోంది. అది నిజమైతే గత దశాబ్దంలో 2 కోట్ల మంది అంటే 20 మిలియన్ల మంది భారతీయులు అమెరికాలోకి ప్రవేశించి ఉండాలి. కానీ ఎంతమంది వచ్చారో తెలుసా? 20 ఏళ్లలో 1 మిలియన్. సో దట్ మ్యాథ్ డజంట్ కంప్యూట్. ఎవిడెన్స్ గా ఏం చెప్పింది? వన్ సోర్స్, ఏ ఫార్మర్ స్టేట్ డిపార్ట్మెంట్ అఫీషియల్. ఓకే, ఈ ఆధారాలు అనేవి చాలా పాతవి. ఈ 80-90% వాదన పూర్తిగా 2 దశాబ్దాల క్రితం అంటే 2005 నుంచి 2007 మధ్య చెన్నైలో పనిచేసిన ఒక మాజీ కాన్సులర్ అధికారి చెప్పిన వ్యక్తిగత అంచనాల మీద. కేవలం ఒకే ఒక్క సోర్స్ ఆధారంగా ఈ రిపోర్ట్. వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ పీవ్స్ ఏంటంటే ఫాల్స్ ఈక్వలెన్సీస్, తప్పుడు పోలికలు. కేరళలో పట్టుబడ్డ ఒక స్థానిక ఫేక్ డిగ్రీల కుంభకోణం, నకిలీ సర్టిఫికెట్లు అమ్మారు. ఏది? డిగ్రీ సర్టిఫికెట్లు. కావాలనే అమెరికా బోర్డర్ ప్రొటెక్షన్ సంక్షోభంగా ఈ రిపోర్ట్ తప్పుదావ పట్టించింది. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఓపెన్ బ్లేటెంట్ హిపాక్రసీ ఆఫ్ ఫాక్స్ టీవీ తన ప్రోగ్రామింగ్ ద్వారా H-1Bకి సంబంధించి తన వ్యూవర్స్ ని భయకంపితులను చేయడానికి ప్రోగ్రామింగ్ ఇస్తోంది. కానీ వాళ్ళ కార్పొరేట్ రికార్డులు పరిశీలిస్తే
2025లోనే ఫాక్స్ 97 మంది H1 వీసాలో హైర్ చేసుకుంది. 100% అప్రూవల్ వచ్చింది తనకి. అంటే అది డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ డెసిషన్ వాళ్ళకి. దే నీడెడ్ H1B టాలెంట్ అండ్ దే గాట్ ద H1B టాలెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ రాంగ్. అది తప్పని నేను అంటలేదు. ప్రేక్షకులకు ఒక మాట, తెర వెనుక ఇంకొక పని. ఇది ఫాక్స్ చేస్తుంది. ఈ ఉదాహరణని ఈ వీడియో కోసం ఎందుకు ఎంచుకున్నానంటే, వార్త ఏదైనా ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు అనేది నేను నిశ్చితంగా పరిశీలిస్తాను. ఆ వార్త ముఖ్యమైనది అనిపిస్తే మరింత లోతుగా పరిశీలిస్తాను. ఆ పద్ధతి చాలా అవసరం. ఎందుకంటే ఈ సోషల్ మీడియా యుగంలో మనం చూసేది, వినేది అంత నిజం కాదు. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నిజమే అనిపించే చాలా వార్తల వెనకాల ఉండేది పథకాలు, ప్రణాళికలు, కల్పితాలు ఖచ్చితంగా కుత్సితం. సంపాదకీయంలాగా మీ ముందుకు రాబోతున్న నా వ్యాఖ్యలు చెప్పే ముందు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అండి. ఫ్రాడ్ అనేది ఎక్కడ ఉన్నా మనం అందరం ఖండిద్దాం. మనం ఖండించాలి. H1B ఫ్రాడ్ లేదని ఎవరు అంటలేదు ఇక్కడ. నేరం ఎవరు చేసినా వాళ్ళు నేరస్తులే. అది కేవలం షాప్ లిఫ్టింగ్ కావచ్చు, అది వీసా ఫ్రాడ్ కావచ్చు, క్రెడిట్ కార్డుల మీద అప్పు మ్యాక్స్ చేసేసి ఇండియాకి ఉడాయించడం కావచ్చు. అలాంటి వార్తలు చాలా విన్నాం. నాకు పర్సనల్‌గా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు గానీ, అలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారని విన్నాం. ఇవన్నీ భారత సంతతికి చెందిన వారికి చెడ్డ పేరు తెచ్చిన ఉదంతాలు. దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. బట్ ద ఎంటైర్ కమ్యూనిటీ షుడ్ నాట్ బి బ్లేమ్డ్ ఫర్ దిస్. ఇలాంటి నేరాలు ఎదుర్కోవడానికి, నివారించడానికి సరైన పద్ధతులు ఉన్నాయండి. అధికారులకు ఫిర్యాదు చేయడం అనేది నెంబర్ 1. ఎవరైనా ఫ్రాడ్ చేస్తున్నట్టు తెలిస్తే నేనిచ్చే సలహా నిర్మోహమాటంగా, నిస్సందేహంగా, నిర్భయంగా రిపోర్ట్ చేయండి. అప్పుడు ఆ నేరాలు చేసిన వాళ్ళే దాని పర్యవసానాలు అనుభవిస్తారు. కానీ మైక్ ముందు వాగడం, అరవడం తప్ప ఏమీ తెలియని యూట్యూబర్లు ఈ సమస్యలకు పరిష్కార మార్గం కాదు, కాకూడదు. మీరు ఆ రకంగా ఆలోచించకూడదు. ఇలాంటి నేరాల మీద లాంటి యూట్యూబర్లకి టిప్పులు ఇస్తే దానివల్ల ఈ సమస్యలు పరిష్కారం కావు, నేరాలు నిరూపించబడవు. అంతేకాదు కొత్త సమస్యలు పడతాయి. నాకు అర్థం కానిది ఒకటే. ఎవరైనా సరా గంజాలెస్‌కి ఈ టిప్పులు ఇస్తే దాని వల్ల ఒరిగేది ఏంటి? ఏ రకం పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నారు? ఎవరి మీదన్నా కోపం వస్తే గట్టిగా అరిచేశారనుకోండి, ఏదో కొంత ఉపశమనం కలుగుతుంది. కానీ సరా లాంటి వాళ్ళకి చేస్తే ఏం ఒరుగుతది? ఏం సాధించగలుగుతారు? నాకు నిజంగా అర్థం కాదది. సరే కొంచెం ఆబ్జెక్టివ్‌గా ఆలోచించి చూద్దాం. సరాకి ఏ విధమైన ఏజెన్సీ లేదు, అధికారం లేదు, బలగం లేదు, తర్ఫీదు లేదు, నిపుణత లేదు, దక్షత అంతకంటే లేదు. ఆవిడ సాధించగలిగేది ఒకటే. ఇంటర్నెట్‌లో కోడై కూసి మీరు ఫిర్యాదు చేసిన వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ ఫ్రాడ్ చేసిన వ్యక్తికి అది తగిన శిక్ష అని మీరు అనుకోవచ్చు. ఈ శిక్ష నాగరిక సమాజంలో ఏ న్యాయ శాస్త్రం చెప్తుంది ఇది సరైన శిక్ష అని? ఐ డోంట్ గెట్ ఇట్. నేనిక్కడ మరొక ప్రశ్న అడుగుతాను. నడివీధిలో నలుగురు మనుషులు చేరి నేరస్తుడి కాదు నిందితుడి చుట్టూ చేరి అమ్మనాబూతులు తిట్టడానికి, రాళ్లతో కొట్టడానికి, అలాగే ఇంటర్నెట్‌లో అనామకులు దుర్భాషలాడటానికి, డాక్స్ చేయడానికి, వేధించడానికి తేడా ఏంటి? ఒకటే తేడా. మొదటిది మధ్యయుగం నాటి ప్రాక్టీస్. ఇది మోడర్న్ డే ప్రాక్టీస్. నేను మీకు చెప్పనవసరం లేదు. మనం నాగరిక సమాజంలో ఉన్నాం. ఈ నాగరిక సమాజంలో నేరస్తుడికి, నిందితుడికి చాలా పెద్ద తేడా ఉంది. ఆరోపింపబడ్డ నేరాలు న్యాయస్థానంలో రుజువు కానంత వరకు ప్రతి ఒక్కళ్ళు నిందితులు మాత్రమే. దేర్ అలిగేషన్స్, దేర్ చార్జెస్. ఎవ్రీబడీ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఆ నేరాలన్నీ నిరూపించబడ్డాయి అనుకోండి, ఇవన్నీ సమర్థించవచ్చు. ఏది? ఇంటర్నెట్‌లో దుర్భాషలాడటం, వేధించడం లాంటివి సమర్థించవచ్చు. కానీ మొట్టమొదటిగా అది నేరమే కాకుంటే, ఆరోపింపబడ్డ నేరం నిరూపించబడకపోతే అప్పుడేంటి? బై ద వే నేనిక్కడ సగటు మనుషుల గురించే మాట్లాడుతున్నానండి. రాజకీయ నాయకుల గురించి మాట్లాడతలేదు. ట్రంప్ లాంటి వాళ్ళు, అలాగే ముఖ్యంగా రాజకీయ ప్రముఖులను ఏమైనా అనుకోండి, ఎన్నైనా తిట్టండి. నేను కలగజేసుకోను దాని గురించి. ప్రముఖులు ఎవరైనా గాని రాజకీయవేత్తలే అవసరం లేదు. యూ కెన్ టాక్ అబౌట్ బిజినెస్ పీపుల్ ఆర్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. దే ఆర్ ఫెయిర్ గేమ్. ఇలాంటి క్రిటిసిజంకి, పబ్లిక్ క్రిటిసిజానికి దే ఆర్ ఆల్ ఫెయిర్ గేమ్. ఐయామ్ టాకింగ్ అబౌట్ ఎన్ యావరేజ్ సిటిజన్. అంతే. ఆ డిస్టింక్షన్ గుర్తుపెట్టుకోవాలి మీరు.
సరే, మెడివల్ యుగంలాగా నేరస్తులకు సరైన శిక్ష పబ్లిక్ పరిహాసమే అనుకుందాం. అది ఇంటర్నెట్ యుగంలో కూడా అలాంటి శిక్ష వర్తిస్తుందంటారా? ఇక్కడ మరొక కోణం ఆలోచించాలి. పబ్లిక్ పరిహాసం నేరస్తుడనే వాడిని చేశారనుకోండి. రెండో కోణం మీరు ఆలోచించాల్సిన కోణం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? వాట్ అబౌట్ దేర్ కిడ్స్? కిత్ అండ్ కిన్ ద కిడ్స్. అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు సరా గంజాలెస్ పోయి నాగార్జున రెడ్డిని గాని, నవీన్ తమ్మలను గాని అలా పరిహాసం చేసి నానా రభస చేసి ఇంటర్నెట్‌కి ఎక్కించింది చూసారా? వాట్ అబౌట్ దేర్ ఫ్యామిలీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ థింక్ అబౌట్ దెమ్. If they committed fraud, they deserve to be punished. What about their families? Are they also not suffering in this one? మీరు అనొచ్చు, if they go through the proper channels, it is the same అంటారు. No, they are not the same. They are not the same. H1B ఫ్రాడ్ పై నిఘా అనేది ఆవిడ ముసుగు. ఆ ముసుగు వెనకాల అసలు టార్గెట్ వేరే. ఆ టార్గెట్ అమెరికాలో నివసించే శ్వేత జాతీయులు కాని వలసదారులు, ముఖ్యంగా భారతీయ సంతతికి చెందినవారు. మెక్సికన్లకి మినహాయింపు ఉంటే ఉండవచ్చు. సరా గంజాలెస్ నిరంతరం ఇది ఉద్దేశపూర్వక వృత్తిపరమైన అలవాటు. జాత్యాహంకార దూషణలు, పదే పదే దేశీయులను అనాగరికులుగా చిత్రీకరించడం, దైహికమైన అసహ్యం, చీదరించుకోవడం. నేను చూసిన కొన్ని వీడియోల ఆధారంతో ఇది చెప్తున్నాను. అదేమిటో దేశీయుల మల విసర్జనపై ఉంటుంది ఆమె ధ్యాస ఎప్పుడు. మా ప్రొఫెసర్ కామేశ్వరరావు గారు షిట్ అనే పదాన్ని పదే పదే వాడే విద్యార్థులను ఉద్దేశించి ఒకసారి నాతో అన్నారు, అదేమిటోనండి వీళ్ళు ఎప్పుడు షిట్ షిట్ అంటూ ఉంటారు, ఆ షిట్ ఎప్పుడు వీళ్ళ నోట్లోనే ఉంటుందా? టూషే టూషే. ఆయన ఎప్పుడో 45 ఏళ్ల క్రితం అన్నమాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన ఇచ్చిన ప్రేరణతోనే కొంటెగా, ఘాటుగా, నాటుగా అంటున్నాను. ఎవరో ఇండియన్ సరా గంజాలెస్ కు ఘాటిగా పెంట పెట్టి ఉంటాడు. ఆ రుచి మర్చిపోలేకపోతుంది. అందుకే కావాలి భారతీయుల మల విసర్జనపై ఆమెకంత యావ ధ్యాస. చూశారుగా ఆ మ్యాంగో సెగ్మెంట్ లో ఆవిడ చూపిన వికారం, చేసిన పెంట. ఈ మామిడి పండు సెగ్మెంట్ ఏదైతే చూశారో అది తన స్టూడియోలో ఒకరోజు జరిగిన ఒక వికారం కాదండి, ఒక చెడ్డ రోజు కాదు. ఇది నోరు జారడం కాదు, ఆవిడది ఒక మిషన్. జాతి విద్వేషంతో కూడిన ఒక నిరంతర ప్రచారం. తనదొక పద్ధతి. ఆమె నోరు తెరిచిన ప్రతిసారి పథకం ప్రకారం ఆ పద్ధతి అమలు అవుతూనే ఉంటుంది, అమలు చేస్తూనే ఉంటుంది. ఆ మిషన్ అలా ముందుకు వెళుతూనే ఉంటుంది. తన ద్వేషానికి కామెడీ ముసుగు వేస్తూ, దానికి జర్నలిజం అనే ఒక అబద్ధపు పేరు పెడుతూ, దేశీయులు తమ పిల్లల ఎడ్యుకేషన్ లో, స్పోర్ట్స్ లో, సాంఘిక కార్యక్రమాల్లో, స్పెల్లింగ్ బీ పోటీలను గెలిపించుకోవడంలో బిజీగా ఉండి ఈవిడ వికారాన్ని గమనించలేరని ఆశిస్తూ సరా ప్రవాస భారతీయులను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటుంది? ఎందుకంటే వారు స్పందించరన్న నమ్మకం కాబోలు. లేకపోతే ఆమె ఎలాగైతే వారిని వ్యంగ్యంగా చిత్రీకరిస్తోందో సరిగ్గా అలాగే వాళ్ళు స్పందిస్తారని. రక్షణాత్మకంగా అంటే డిఫెన్సివ్ గా, భావోద్వేగాలతో సులభంగా కొట్టిపారేసేలా. మనలో మాట కొంతమంది దేశీయులు ఆవిడికి అలాగే స్పందించారు. సరే, సరా లాంటి వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలకు, వాళ్ళు చూపే జాత్యాహంకారానికి ప్రవాస భారతీయులు రక్షణాత్మకంగా అంటే డిఫెన్సివ్ గా ఉండాలా? నేను కాదంటాను. ఆఫెన్స్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్. భావోద్వేగాలకు గురి కాకుండా ఉండాలా? అబ్సల్యూట్లీ నాట్. ఇట్స్ ఓకే టు గెట్ మ్యాడ్. తిరగబడాలా? జీహా, ఆమా, అబ్సల్యూట్లీ ఎస్, అవును. కాకుంటే శాంతియుతంగా తిరగబడాలి. మీకు ఒక స్టాటిస్టిక్ తెలుసా? అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుల్లో 70% మందికి పైగా కాలేజ్ డిగ్రీలు ఉన్నాయి. నో అదర్ కమ్యూనిటీ కమ్స్ క్లోజ్. యు నో వాట్ ఇండియన్స్ ఆర్ గుడ్ అట్? రీసెర్చింగ్ స్టఫ్ ఆన్లైన్. వరల్డ్ వైడ్ వెబ్ ఏనాడు వచ్చిందో దాన్ని సరిగ్గా వినియోగించగలిగిన ఒక ఎథ్నిక్ గ్రూప్ వచ్చేసి ఇండియన్స్. ఆ రకం ట్రైనింగ్ తోనే ప్రాథమిక వనరులను జాగ్రత్తగా చదివి, అధ్యయనం చేసి, ఆధారాలు సమర్థించే తీర్మానాలకు చేరుకునే కమ్యూనిటీ ఇది. అలాంటి ఈ కమ్యూనిటీ వ్యక్తులను టార్గెట్ చేసే సరా లాంటి వాళ్ళ ద్వేషపు రికార్డును చూసినప్పుడు కళ్ళు మూసుకోకండి. ఈ భావాలన్నీ గూడు కట్టుకుంటున్న భావాలు. అంటే ఎన్నో రోజులుగా అక్యూములేట్ అవుతున్నాయి. ఇది బంగనపల్లి మామిడి పండు పుణ్యమా అంటూ బయటకు వచ్చాయి. సరే, ఆ పండు సంగతి ఎటు వచ్చింది కాబట్టి ఒక ఎనాలజీ చెప్తాను.
చెప్పాలంటే బంగనపల్లి మామిడి పండు అసాధారణమైనది, తీయనిది, సంక్లిష్టమైనది, జిఐ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ చేయబడింది. శతాబ్దాలుగా కాదు సహస్రాబ్దాలుగా ఇండియాలో పండుతోంది. దాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రొఫైల్ చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి? అమెరికాలో దాన్ని కొనడానికి, తినడానికి సరా గంజాలస్ ఆమోదం కానీ, ఆవిడ మొగుడి గారి సంతకం కానీ అవసరం లేదు. ఆవిడ ఎంత డోక్కున్నా, ఎంత అరిచి గీపెట్టుకున్నా ఆ బంగనపల్లి మామిడి పండు ఎక్కడికి వెళ్ళదు. ఇండియాలో పండుతూనే ఉంటుంది. ఆ రుచి మరిగిన వాళ్ళు ఎప్పుడూ తింటూనే ఉంటారు. క్రై మోర్ సరా అన్నట్లు ఇంకొక విషయం చెప్పాలండి. సరా ఏ వాట్సాప్ గ్రూప్ లోనూ జొరబడకుండా ఒక టిప్ ఇస్తాను ఆవిడకి నేను. ఏంటంటే దేశీయులు ఒక్క బంగనపల్లి మామిడి పండే కాదండి, సరా మాతృభూమి అయిన మెక్సికో నుంచి వచ్చే అవకాడోలు కూడా బాగా ఇష్టంగా తింటారు. నౌ డూ ఏ ప్రొఫైల్ అన్ అవకాడో సరా. వీఆర్ వెయిటింగ్. దేశీయులందరి తరపున చెప్పలేను కానీ నా తరపున కొన్ని మాటలు చెప్తాను. అలాగే దేశీయులు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్తాను. నేను ఒక పేరున్న అమెరికన్ విశ్వవిద్యాలయంలో చాలా సంవత్సరాలుగా ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను అమెరికన్ విద్యార్థులకు పాఠాలు చెప్పాను. వాళ్ళ పిహెచ్డి థీసిస్ సూపర్వైజ్ చేశాను. నేను అమెరికాలో పన్నులు చెల్లించాను దాదాపు 38 సంవత్సరాల పాటు. నేను అమెరికాలో ఒక జీవితాన్ని నిర్మించుకున్నాను. నేను ఈ దేశాన్ని లోపల నుంచి చూశాను. ఇందులో మంచి చూశాను, చెడు చూశాను. ఈ దేశం దాతృత్వం, దాని వైరుధ్యాలు చూశాను. ఇక్కడ ఎవరు ఉండాలి, ఎవరు పౌరులు అవుతారు, ఎవరు పౌరులు కారు అనే విషయం మీద ఈ దేశంలో నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. దేశం తన పద్ధతి మార్చుకుంటూ వస్తూనే ఉంది. ఇట్స్ ఎ నేషన్ దట్ ఈస్ ఇంప్రూవింగ్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ ఇంప్రూవింగ్ ఆన్ ఇట్స్ ప్రామిస్ టు ద సిటిజన్స్. దాట్స్ వాట్ అమెరికా ఇస్. ఎందుకంటే ఇది శ్వేతజనిత దేశం కాదు. ఈ దేశాన్ని మత పునాది మీద నిర్మించలేదు. మానవులందరూ సమానులే, వారికి విడదీయలేని హక్కులు ఉన్నాయి అన్న ఐడియా, అలాంటి ఊహాజనితం ఈ దేశం. ఆ ఊహలో తప్పులుంటే వాటిని సరిదిద్దుకుంటూ ఎదుగుతున్నది ఈ దేశం. నా సంకల్పం ఏంటంటే నేను యుఎస్ఏ విడిచి ఎక్కడికి వెళ్ళడం లేదు. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టకున్నా కానీ ఇది నేను ఎంచుకున్న దేశం, స్వయానా ఎంచుకున్న దేశం. ఇది నా దేశం. నేను ఈ దేశ పౌరుణ్ణి. ఇక్కడ సరా గంజాలస్కి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. మీరు నాలాగా పౌరులైతే మీకు కూడా అదే హక్కు ఉంది. మీరు గ్రీన్ కార్డులో ఉంటే ఒక్క ఓటు హక్కు తప్ప మీకు కూడా మాలాగే అన్ని హక్కులు ఉన్నాయి. మీరు H1Bలో ఉన్నా, స్టూడెంట్ వీసాలో ఉన్నా, మరే వీసాలో ఉన్నా మీకు కూడా ఆ విడదీయలేని హక్కులు ఉన్నాయి. Inalienable rights. It's high time she knows this about all of us. Ironically, మన హక్కులు కాదనే హక్కు సరాకు గాని ఆవిడ గారి మొగుడికి కానీ లేదు. మరొకసారి మీ హక్కులేంటో తెలుసుకోండి. మీరు తప్పు చేయకుంటే తప్పుడు మనుషులకు తలవంచకండి, తిరగబడండి. ఎవరో తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళని నిలదీయండి, అధికారులకు అప్పగించండి. ఒకవేళ సరా గంజాలస్ మీరు ఇండియన్ అయిన పాపానికి మీ ఇంటి మీద దాడి చేస్తే ఆవిడకి బాగా గడ్డి పెట్టండి. కాదు ఆవిడకి ఎంతో ఇష్టమైన పెంట పెట్టండి. అన్నా, ఇది అమెరికా. నేను మీ ప్రొఫెసర్ మోహన్. మళ్ళీ కలుద్దాం.